Hello everyone, this is day 26 weight loss workout with me. సో నా వీడియో కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక నేను ఆల్రెడీ 25 డేస్ వర్కౌట్ ప్లాన్ అప్డేట్ చేశాను. సో ఈరోజు 26th డే వర్కౌట్ ప్లాన్ చేస్తున్నాం. సో ఈరోజు కంప్లీట్లీ అబ్డామిన్, బెల్లీ ఫ్యాట్ వర్కౌట్స్ చేస్తున్నాం. మనకి అప్పర్ అబ్డామిన్, లోయర్ అబ్డామిన్ అండ్ సైడ్ ట్రాన్స్ఫర్స్ అబ్డామినల్ మజిల్స్ ఉంటాయి. సో ఇప్పుడు ఈ మూడింటిని ట్రైన్ చేస్తున్నాం. కానీ వర్కౌట్ చేసే ముందు స్టార్టింగ్ మనం వార్మప్తో స్టార్ట్ చేయాలి. సో లేట్ చేయకుండా మనం వార్మప్ స్టార్ట్ చేసేద్దాం. సో స్టార్టింగ్ విత్ నెక్ రొటేషన్. సో మీ లెగ్స్ని షోల్డర్ లెంగ్త్లో పెట్టుకోండి, బ్యాలెన్స్డ్గా ఉంటుంది బాడీ. సో హ్యాండ్స్ని హిప్స్ దగ్గర ప్లేస్ చేసుకొని ఈచ్ సైడ్ 10 రెపిటేషన్స్ చేయండి. మీరు కంప్లీట్ బిగినర్ అయి ఉంటే కనుక, ఇన్కేస్ ఇంటర్మీడియట్ లెవెల్లో ఉంటే కనుక మీరు ఈచ్ సైడ్ 12 రెపిటేషన్స్ చేసుకోవచ్చు. ఓకే, స్టార్టింగ్ విత్ నెక్ రొటేషన్. స్టార్ట్. 1 2 3 4 5 6 7 8 9 10. Next, hand swings. 1 2 slowగా. 3 4 5 6 7 8 9 10. నెక్స్ట్ లెగ్ స్వింగ్స్. సో లెగ్ స్వింగ్స్ చేసేటప్పుడు మీరు కంప్లీట్ బిగినర్ అయి ఉంటే కనుక వాల్ కానీ డోర్ కానీ సపోర్ట్ తీసుకొని చేయండి. సో నేను డోర్ సపోర్ట్ తీసుకుంటున్నాను. ఇట్లా అప్పర్ బాడీని వాల్కి ప్లేస్ చేసి లెగ్ని 90 degrees లిఫ్ట్ చేసి స్లోగా. ఈ నీస్ని మూవ్ చేయకూడదు, మనం ఈ హిప్ని మూవ్ చేయాలి ఇట్లా. 1 2 3 4 5 6 7 8 9 10. Next, alternate leg. 1 2 3 4 5 6 7 8 9 10. ఓకే, సో ఈచ్ లెగ్ 10 రెపిటేషన్స్ చేసాం. నెక్స్ట్ నేను ఈ వీడియోలో యాంకిల్ రొటేషన్ స్కిప్ చేస్తున్నాను, మీరు కావాలంటే చేసుకోవచ్చు. ఓకే, సో స్టార్టింగ్ విత్ యాప్స్ క్రంచ్. సో మనం ఫస్ట్ యాప్స్ క్రంచ్తో స్టార్ట్ చేద్దాం. సో ఇప్పుడు మనం ట్రైన్ చేసేది అప్పర్ యాప్స్ని. సో మీ లెగ్స్ని పొజిషన్లో పెట్టుకొని, ఇన్ కేస్ మీరు కంప్లీట్ బిగినర్ అయి ఉంటే కనుక హ్యాండ్స్ ఇట్లా ఇంక్లైన్గా పెట్టుకోండి. అప్పుడు మీకు అప్పర్ బాడీని పుష్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఇన్ కేస్ ఈ పొజిషన్లో మీరు మీ అప్పర్ బాడీని మూవ్ చేయలేకపోతే కనుక మీ లెగ్స్ని ఇట్లా ప్లేస్ చేసుకొని ఇక్కడ ఏదైనా సపోర్ట్ పెట్టుకోండి. లైక్ చైర్ కానీ లేకపోతే పిల్లోస్ కానీ, ఒక 3 to 4 పిల్లోస్ పెట్టుకొని సపోర్ట్ తీసుకొని పైకి లేవచ్చు. సో మీరు సింపుల్గా చేయాల్సింది ఏం లేదు, జస్ట్ 1 అంతే. కానీ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది, నేను నెక్ మూవ్ చేయట్లేదు, నా యాప్స్ని ఇన్వాల్వ్ చేస్తున్నాను. చాలామంది ఏం చేస్తారంటే ఇట్లా పెట్టి ఇట్లా నెక్ని ఇట్లా ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ ఇట్లా మూవ్ చేసేస్తారు. అట్లా కాదు, నెక్ స్టిఫ్గానే ఉంటుంది, స్ట్రైట్గానే ఉంటుంది. స్లోగా 1 అంతే. జస్ట్ మీరు ఎంతవరకు లిఫ్ట్ అవ్వగలితే అంతవరకు మీకు ఈ యాప్స్ మీద ఎఫెక్ట్ పడుతుంది. 2 3 4 5 6 7 8
9, 10, 11, 12, 13, 14, 15. మీరు బిగినర్ అయి ఉంటే కనుక, కంప్లీట్ బిగినర్ అయి ఉంటే ఓన్లీ 10 రెపిటేషన్సే చేయండి. ఎందుకంటే స్టార్టింగ్ మీరు ఈ ఎక్సర్సైజ్ స్టార్ట్ చేస్తే మీ అబ్డామినల్ మజిల్స్ బాగా ఇన్వాల్వ్ అవుతాయి. 15 రెపిటేషన్స్ చేశాను నేను. మీరు కంప్లీట్ బిగినర్ అయి ఉంటే కనుక ఓన్లీ 10 రెపిటేషన్స్ మాత్రమే చేయండి. ఓకే, ఇప్పుడు ఒక సెట్ కంప్లీట్ అయింది. ఫస్ట్ వేరియేషన్లో ఫస్ట్ సెట్ కంప్లీట్ చేసాం. సో మీరు ఆ బ్రేక్ తీసుకొని సెట్కి మధ్య మనం 45 సెకండ్స్ టు 60 సెకండ్స్ బ్రేక్ తీసుకోవాలి. అందుకని నేను బ్రేక్ తీసుకుంటున్నాను. బ్రేక్ తీసుకొని అటు ఇటు వాక్ చేయండి. వాటర్ ఎక్కువ సిప్ చేయకండి, లైట్గా సిప్ చేయండి. ఎందుకంటే ఇప్పుడు యాప్స్ యాక్టివిటీ చేస్తున్నాం కాబట్టి వాటర్ ఎక్కువ సిప్ చేస్తే వామిటింగ్ రావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కొంచెం వాటర్ సిప్ చేయండి. సో కానీ ఖచ్చితంగా 45 సెకండ్స్ బ్రేక్ అయితే తీసుకోండి. సో మన బాడీలో అబ్డామినల్ మజిల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ మజిల్స్. ఎందుకంటే ఈ కోర్ స్ట్రెంగ్త్ కనుక మీకు వీక్గా ఉంటే, మీరు ఎక్కువసేపు కూర్చొని ఉన్నా, ఎక్కువసేపు నిలబడి ఉన్నా, మీ కోర్ స్ట్రెంగ్త్ స్ట్రాంగ్గా లేకపోతే మీకు బ్యాక్ పెయిన్స్ కానీ ఇవన్నీ తొందరగా రావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఓకే, సేమ్ ఫస్ట్ వేరియేషన్, సెకండ్ సెట్ abs crunch. Start. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11. మీరు ఎంతవరకు లిఫ్ట్ అవ్వగలిగితే అంతవరకు లిఫ్ట్ అవ్వండి. 12, 13, 14, 15. నాకంటే ప్రాక్టీస్ ఉంది కాబట్టి నేను అప్పర్ బాడీని కొంచెం ఎక్కువగా మూవ్ చేస్తున్నాను. ప్లస్ నా కోర్ స్ట్రెంగ్త్ బాగుంటుంది కాబట్టి ఈజీగా మూవ్ చేయగలుగుతున్నాను. మీకు ఎంతవరకు ప్రాక్టీస్ ఉంటే అంతవరకే అప్పర్ బాడీని లిఫ్ట్ చేయండి. సో మీరు కంప్లీట్ బిగినర్ అయి ఉంటే కనుక అట్లీస్ట్ 8 రెపిటేషన్స్ చేయడానికి ట్రై చేయండి. సో ఈ యాక్టివిటీ చేయటం వల్ల నాట్ ఓన్లీ అబ్డామినల్ మజిల్స్ ఒక్కటే కాదు, మీకు ఇక్కడ చాలామందికి ఎక్కువసేపు కూర్చొని ఉండటం వల్ల బ్యాక్ ఇట్లా కొంతమందికి ఇట్లా లోపలికి ఉంటుంది. అట్లా బెండ్ అయిపోతే కనుక ఈ ఎక్సర్సైజ్ చేయటం వల్ల మీకు అది ఫ్రీ అవుతుంది. సో లైట్గా వాటర్ సిప్ చేయండి. మీరు అటు ఇటు వాక్ చేస్తే మీ హార్ట్ రేట్ అనేది బ్యాలెన్స్ అవుతుంది. మనం వర్కౌట్ చేసేటప్పుడు మన హార్ట్ రేట్ అనేది పెరుగుతూ ఉంటుంది. మీరు సెట్కి మధ్య బ్రేక్ తీసుకొని అటు ఇటు వాక్ చేస్తూ ఉంటే మీ హార్ట్ రేట్ అనేది బ్యాలెన్స్ అవుతూ ఉంటుంది. లైట్గా వాటర్ సిప్ చేస్తే మీ బాడీ హైడ్రేటెడ్గా ఉంటుంది. సో ఇప్పుడు 26th డే వర్కౌట్లో మనం 3 వర్కౌట్స్ చేయబోతున్నాం. ఆల్రెడీ ఒక వర్కౌట్ కంప్లీట్ చేసాం, 2 సెట్స్ చేసాం. ఇన్ కేస్ మీరు అడ్వాన్స్డ్ లెవెల్లో ఉంటే కనుక 3 సెట్స్ చేసుకోవచ్చు, 15 రెపిటేషన్స్ చేసుకోవచ్చు. మీరు కంప్లీట్ బిగినర్ అయి ఉంటే కనుక 8 రెపిటేషన్స్ చేయడానికి ట్రై చేయండి. ఇంటర్మీడియట్ లెవెల్లో ఉంటే కనుక 12 రెపిటేషన్స్ చేయొచ్చు. సెట్కి మధ్య 45 సెకండ్స్ బ్రేక్ అయితే తీసుకోండి. ఓకే, సో ఇప్పుడు మనం ఆల్రెడీ అప్పర్ యాప్స్ని ట్రైన్ చేసాం, ఇప్పుడు లోయర్ అబ్డామిన్ ట్రైన్ చేస్తాం. సో బైసైకిల్ క్రంచ్ ఇప్పుడు చేయబోయే వర్కౌట్ పేరు బైసైకిల్ క్రంచ్. యాక్చువల్గా ఈ వర్కౌట్ ఏంటంటే ఇది పొజిషన్. సో లెగ్స్ని ఇట్లా ప్లేస్ చేసుకొని ఇట్లా సైకిల్ తొక్కినట్టు అనమాట. ఓకే,
సో మీకు ఇట్లా కష్టంగా అనిపిస్తుంది కాబట్టి మీరు కంప్లీట్ బిగినర్ అయి ఉంటే కనుక మొత్తం అప్పర్ బాడీని రెస్ట్ చేసి హ్యాండ్స్ ఇట్లా పెట్టకుండా నార్మల్గా ఇట్లా పెట్టుకొని ఫ్రీగా మీకు ఎక్కడ ఉంటే అక్కడ ఇట్లా ఫ్రీగా పెట్టుకొని జస్ట్ ఓన్లీ 1 1 2 స్లోగా 2 మీరు ఎంత హైట్ వరకు లిఫ్ట్ చేయగలిగితే అంతవరకు 3 3 4 మనం సైకిల్ పెడలు తొక్కుతాం కదా అట్లా 4 5 5 6 6 7 7 8 8 9 9 10 10 11 11 12 12 ఓకే. ఇది 12 రెపిటేషన్స్ మాత్రమే చేసాం. సో ఆల్రెడీ ముందు 15 రెపిటేషన్స్ చేసాం కదా, ఇది కొంచెం కష్టంగా ఉంటుంది. మీరు కంప్లీట్ బిగినర్ అయి ఉంటే కనుక ఈచ్ లెగ్ 8 రెపిటేషన్స్ చేయడానికి ట్రై చేయండి. సో ఒక సెట్ కంప్లీట్ అయింది. 45 సెకండ్స్ బ్రేక్ తీసుకోండి, అటు ఇటు వాక్ చేస్తూ ఉండండి. కొంచెం స్టేబుల్ అయ్యాక వాటర్ సిప్ చేయండి. ఎక్సర్సైజ్ అయిన వెంటనే వాటర్ తీసుకోకుండా కొంచెం స్టేబుల్ అయ్యాక తీసుకుంటే మీకు హార్ట్ రేట్ పెరుగుతూ ఉంటుంది కదా. మనం ఎక్సర్సైజ్ చేసినప్పుడు వాటర్ తీసుకోవటం వల్ల హార్ట్ రేట్ ఇంకా పెరుగుతూ ఉంటుంది. కొంచెం అటు ఇటు వాక్ చేస్తే హార్ట్ రేట్ స్టేబుల్ అవుతుంది. అప్పుడు లైట్గా వాటర్ సిప్ చేస్తే జస్ట్ నేను ఒక 10 ml సిప్ చేశాను అంతే. సో అట్లా సో అటు ఇటు వాక్ చేయండి. మీరు కంప్లీట్ బిగినర్ అయి ఉంటే కనుక 60 సెకండ్స్ బ్రేక్ తీసుకోవడానికి ట్రై చేయండి. సో మనం సెకండ్ వేరియేషన్లో ఇప్పుడు సెకండ్ సెట్ చేయబోతున్నాం. సో దీన్ని బైసైకిల్ క్రంచ్ అంటారు, లయింగ్ బైసైకిల్ క్రంచ్ అంటారు. మనం స్టాండింగ్ బైసైకిల్ క్రంచ్ చేస్తాం కదా, అట్లాగే ఇది పడుకొని చేస్తాం. మంచి ఎఫెక్టివ్గా పడుతుంది. ఓకే, సో స్టార్ట్ విత్ సెకండ్ వేరియేషన్, సెకండ్ సెట్. సో మీరు లెగ్స్ ఇట్లా సైకిల్ తొక్కినప్పుడు ఇలా పైకి కాకుండా ఇట్లా స్ట్రైట్గా చేస్తే ఇంకా ఎఫెక్టివ్గా పడుతుంది. ఓకే, స్టార్ట్. 1 1 2 2 3 3 4 4 5 5 స్లోగా చేయాలి. 6 6 7 7 8 8 9 9 10 10 11 11 12 12. సో సెకండ్ వేరియేషన్, సెకండ్ సెట్ కంప్లీట్ అయింది. మళ్ళీ బ్రేక్ తీసుకుంటున్నాం. ఫస్ట్ మనం అప్పర్ అబ్డామిన్ ట్రైన్ చేస్తాం. తర్వాత నెక్స్ట్ సెకండ్ సెట్లో లోయర్ అబ్డామిన్ ట్రైన్ చేస్తాం. ఇప్పుడు ట్రాన్స్వర్స్ అబ్డామిన్ సైడ్స్ ట్రైన్ చేస్తాం. సో అటు ఇటు వాక్ చేయండి. 45 సెకండ్స్ టు 60 సెకండ్స్ బ్రేక్ తీసుకోండి. మీరు యాక్చువల్గా వర్కౌట్ అయిపోయిన తర్వాత బ్రేక్ తీసుకునేటప్పుడు చాలామంది అలా పడుకొని ఉంటారు. అట్లా పడుకోవద్దు. లేచి అటు ఇటు వాక్ చేస్తే మీ హార్ట్ రేట్ అనేది బ్యాలెన్స్ అవుతుంది. మీరు అట్లా పడుకొని ఉంటే రెస్ట్లోకి వెళ్ళిపోతుంది బాడీ. ఆ హీట్ జనరేట్ అవ్వకపోతే ఫ్లెక్సిబిలిటీ అనేది మిస్ అవుతుంది. సో ఇప్పుడు లైట్గా కొంచెం వాటర్ సిప్ చేయండి, ఎక్కువ వద్దు.
సో వామప్ ఖచ్చితంగా చేయాలి. వామప్ చేయకుండా డైరెక్ట్గా వర్కౌట్ చేయొద్దు. వామప్ చేయకుండా వర్కౌట్ చేస్తే మీకు మజిల్స్ అవి పట్టేస్తాయి. ఓకే, నేను తక్కువ 45, నేను ఒక్కొక్కసారి 30 సెకండ్స్ బ్రేక్ తీసుకుంటాను. నాకు ప్రాక్టీస్ ఉంది కాబట్టి. మీరు బిగినర్ అయింటే కనుక ఖచ్చితంగా 60 సెకండ్స్ బ్రేక్ అయితే తీసుకోండి. సో ఇప్పుడు థర్డ్ వేరియేషన్ చేస్తున్నాం, సైడ్ క్రంచెస్. సో మీరు మీ అప్పర్ బాడీని కొంచెం లిఫ్ట్ చేసి జస్ట్ మీ హ్యాండ్స్తో, మీ ఫింగర్స్తో ఈ టోస్ని టచ్ చేయాలి, అంతే. 1 1 2 2 3 3 4 4 5 5 6 6 7 8 9 10 11 12 13 14 15. సో ఇట్లా ఇది చేయటం వల్ల మన సైడ్స్ అనేవి ట్రైన్ చేయొచ్చు. సో ఇప్పుడు మనం ఫస్ట్ అప్పర్ యాప్స్ చేస్తాం, తర్వాత లోయర్ అబ్డామిన్ చేస్తాం, ఇప్పుడు సైడ్ క్రంచెస్ చేస్తున్నాం. ఓకే, సో అటు ఇటు వాక్ చేయండి. ఒక సెట్ కంప్లీట్ అయింది కాబట్టి 45 సెకండ్స్ బ్రేక్ తీసుకొని అటు ఇటు వాక్ చేయండి. మీరు కంప్లీట్ బిగినర్ అయి ఉంటే కనుక 60 సెకండ్స్ బ్రేక్ ఖచ్చితంగా తీసుకోండి. మీకు దాహంగా అనిపిస్తే జస్ట్ ఒక 10 ml వాటర్ సిప్ చేయండి, ఎక్కువ సిప్ చేయొద్దు. ఎందుకంటే అబ్డామిన్ వర్కౌట్ చేసేటప్పుడు ఎక్కువ వాటర్ తీసుకుంటే మీకు వామిట్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఓకే, నేను 30 to 45 సెకండ్స్ బ్రేక్ మాత్రమే తీసుకుంటాను. మీరు మాత్రం కంప్లీట్ బిగినర్ అంటే కనుక 60 సెకండ్స్ బ్రేక్ ఖచ్చితంగా తీసుకోండి. సో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, ఇంకేమైనా నీ పెయిన్, నెక్ పెయిన్, లోయర్ బ్యాక్ పెయిన్ ఇట్లాంటివి ఏమైనా ఉన్నా కామెంట్ సెక్షన్లో చెప్తే నేను మీకు ఎటువంటి స్ట్రెచెస్ చేయాలో చెప్తాను. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకెలాంటి వీడియోస్ ఎన్నో పెడుతుంటాను, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సో సెకండ్ సెట్, థర్డ్ వేరియేషన్. స్టార్ట్. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. సో థర్డ్ వేరియేషన్లో సెకండ్ సెట్ కూడా కంప్లీట్ అయింది. ఈరోజు మన వర్కౌట్ కంప్లీట్ అయింది. సో ఇప్పుడు మనం ఖచ్చితంగా చేయాల్సింది స్ట్రెచెస్ అనమాట. ఎందుకంటే అబ్డామిన్ని ట్రైన్ చేసాం కాబట్టి స్ట్రెచెస్ చేయకపోతే మీకు అబ్డామిన్ స్టిఫ్ అయిపోతుంది, డే టైంలో చాలా ఇబ్బంది పడతారు. సో ఇప్పుడు మీరు చేయాల్సిన స్ట్రెచ్ కోబ్రా పోజ్. హ్యాండ్స్ని ఇట్లా ప్లేస్ చేసుకొని చెస్ట్కి ప్యారలల్గా ప్లేస్ చేసి జస్ట్ మీ అప్పర్ బాడీని పైకి ఇట్లా లిఫ్ట్ చేసి హెడ్ని ఇట్లా స్ట్రెచ్ చేస్తే మీ అబ్డామినల్ మజిల్స్ ఏవైతే ఉన్నాయో స్ట్రెచ్ అవుతాయి అన్నమాట. జస్ట్ ఒక 20 సెకండ్స్. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. సో ఈరోజు డే 26th వర్కౌట్ కంప్లీట్ అయింది. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. నాకు వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.